హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మెంతి కూర పప్పు ఎలా చేసుకుందామో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ చేసుకోవాల్సిన పదార్థాలండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో నేను ఒక కప్పు పప్పు వేసుకున్నాను. దాన్ని బాగా కడిగి అందులో పసుపు, నూనె వేసుకొని ఉడికించుకోవాలండి. ఉత్తి పప్పు, మామూలు మన కందిపప్పు ఏదైతే ఉంటుందో దాన్ని వేసుకొని మనం ఒక 5-6 విజిల్ వచ్చేదాకా ఉడికించుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. పప్పుని మంచిగా కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతుందండి పప్పు. ఇలా పప్పుని బాగా ఉడికించుకొని తీసి ఒక్కసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేను తాలింపులా వేసేలాగా చేస్తున్నానండి. ఏదైతే మన మెంతికూర పప్పు ఉందో, మీరు దీన్ని ఏదైతే కుక్కర్లో పప్పు వేసానో అప్పుడే అన్నీ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నా కూడా అది కూడా ఒక రకం అండి. అంటే ఇది కూడా ఒక రకం, ఇలా ఒక రుచి. ఇది మనకు చపాతీలకు అలాంటి వాటికి బాగుంటుందండి. అది రైస్లోకి అయితే అలా బాగుంటుంది. ఇది కూడా రైస్తో తినొచ్చు, కానీ ఇది ఒక రకం. ఇప్పుడు నేను తాలింపు వేస్తున్నానండి. నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయలు ఏవైతే ఉన్నాయో దంచుకొని వాటిని పొట్టు తీసుకొని అందులో వేసుకున్నానండి. బాగా వేయించుకోండి. మన పోపు ఎంత మంచిగా వేగితే అంత రుచిగా ఉంటుందండి ఏ కూర అయినా కూడా. అందులోనే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నవి, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మనం పోపు తాలింపు వేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి వీటిని. ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో తొందరగా మగ్గిపోతాయి. తొందరగా మగ్గిపోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఇందులో మళ్ళీ టమాటా కూడా యాడ్ చేసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలు పెద్ద పెద్దగానే కోసుకున్నానండి నేను. మీరు చిన్నగా కూడా కోసుకోవచ్చు. అంటే పిల్లలు తినరు, తీసేస్తారు అనుకుంటే మనం సన్నగా కోసేసుకుంటే అవి అందులో కలిసిపోతాయి, అప్పుడు ఈజీగా తినేస్తారు. నేను పెద్ద పెద్దగానే కోసుకున్నానండి. మా ఇంట్లో అంత చిన్న పిల్లలు ఎవరు లేరు. ఇందులోనే కారం వేసుకున్నాను. మన రుచి తగ్గట్టుగా మనం ఎంత తినగలం, కారంగా తింటామంటే కారం ఎక్కువ వేసుకున్నా నడుస్తుంది. లేకపోతే వేసిన పచ్చిమిర్చి సరిపోతాయండి మనం కారం ఎక్కువ తినమనుకుంటే. ఇలాగే ఉప్పు కూడా వేసుకోండి మన రుచికి తగ్గట్టుగా. వేసుకొని మనం మూత పెట్టుకొని బాగా మగ్గించుకుంటే కారం, ఉప్పు అన్నీ మంచిగా కలిసి ఇందులో మెంతికూర వేసేసాను. ఒక చిన్న 2 కట్టలు తీసుకున్నానండి నేను. దాన్ని కూడా మంచిగా మగ్గించుకొని కడాయిలో దగ్గరికి మగ్గించుకోవాలండి మనం వేడి మీదనే. చూసారా, దగ్గరికి మంచిగా మగ్గింది మెంతి కూర. మంచిగా మగ్గిన తర్వాత అందులో పప్పు యాడ్ చేసేసుకోవాలి. మనం ఏదైతే గట్టి పప్పు ఉందో ఆ పప్పును యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. దాంట్లో మనం ఏదైతే మన కుక్కర్ ఉందో కుక్కర్లోనే వాటర్ యాడ్ చేసుకొని దాన్ని అందులోనే పోసేసుకున్నాను. మనకు ఎంత క్వాంటిటీ అంటే మనం చిక్కగా కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా పల్చగా కావాలన్నా పోసుకున్నా సరిపోతుంది. ఇలా మంచిగా కలిపేసుకొని ఒక ఉడుకు రానిస్తే సరిపోతుందండి మెంతి కూర పప్పు. ఇలా తాలింపు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. మామూలుగా అందరైతేనేమో కుక్కర్లోనే వేసేస్తారు, కానీ ఇలా నూనెలో ఉడికిన తర్వాత చేసుకోవడం వల్ల కొంచెం రుచి వేరుగా ఉంటుందండి. మంచిగా మూత పెట్టుకొని ఇలా ఒక ఉడుకు వచ్చింది అనుకోండి, అదొక రుచి. బాగా ఉడికించుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు అవి చూసుకొని వేసుకోవాలండి. సింపుల్, ఇంకా తినడానికి రెడీ అండి. చాలా టేస్టీ అండ్ సింపుల్గా అనిపించింది కదండి. చాలా బాగుంటుంది, ప్రయత్నించి చెప్పండి.